అందరికీ నమస్కారం. ద న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ వాతావరణం ఎట్లా ఉంది అన్న దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాం. జిల్లాల వారీగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ వివరాలు ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ప్లేలిస్ట్లో ఉంటాయి. కావాలంటే వీడియోలు మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఈరోజు మనం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం ఎట్లా ఉంది అన్నది పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 5 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2 చోట్ల ఒక సీట్లో కూటమి తరపున బీజేపీ, మరో స్థానంలో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి గెలిచారు. అంటే కూటమిలోని 3 పక్షాలకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రాతినిధ్యం దక్కింది. ఇక ఏడాది తర్వాత ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకుందాం. ఇక్కడి నుంచి గెలిచినటువంటి కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గజపతి నగరం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటిసారే క్యాబినెట్ బెర్త్ దక్కించుకోగలిగారు. ఇక ఆయన నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉన్నదన్నది కూడా వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హెచ్ఆర్ల శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గంగా విజయనగరం పరిధిలో కొనసాగుతుంది. ఇక్కడి నుంచి బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు గెలిచారు. ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆయన ఎన్నికైన తొలినాళ్ళ నుంచే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అనేక రకాలుగా ఆయన పలు పారిశ్రామిక సంస్థల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. హెచ్ఆర్ల నుంచి అనూహ్యంగా విజయం సాధించిన ఆయన అంతే అనూహ్యంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. చివరికి ఆయన నడుపుతున్నటువంటి విద్యా సంస్థల భవనాల నిర్మాణం కోసం మెటీరియల్ సరఫరా చేయలేదనేటువంటి కారణంతో కొన్ని పారిశ్రామిక సంస్థల్ని మూత వేయించే దిశలో కూడా ఆయన ప్రయత్నం చేశారంటే ఎలాంటి వివాదాలు కొని తెచ్చుకున్నారో ఆలోచించవచ్చు. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీకి పట్టు లేకపోయినప్పటికీ కేవలం ప్రభుత్వ వ్యతిరేకతతోనూ అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద తీవ్రంగా విసుగు చెందినటువంటి నియోజకవర్గ ఓటర్లు ఎన్ఈఆర్ని గెలిపించారు. కానీ ఆయన అందుకు తగ్గట్టుగా ప్రజాభిప్రాయాన్ని కొనసాగించడంలో విఫలమయ్యారనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఆయన ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం పట్ల కూడా పూర్తి సానుకూలత అయితే కనిపించట్లేదు. అనేక పథకాలు అమలు చేయకపోవడం, అభివృద్ధి విషయంలో అంతంత మాత్రంగా ఉండడంతో హెచ్ఆర్లలో ఇప్పుడు అటు ప్రభుత్వ పరంగా ఇటు ఎమ్మెల్యే పరంగా 2 రకాలుగాను తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రస్ఫుటంగా ఉంది. ఇక ఇక్కడ విపక్ష వైసీపీ పూర్తిగా కుదురుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గంలో ఇప్పటికీ వర్గపోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలిని చాలామంది సీనియర్లు సహించడం లేదు. వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నటువంటి విభేదాలు మాత్రమే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకున్న ఏకైక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే హెచ్ఆర్ల నియోజకవర్గంలో మళ్ళీ బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తోంది. ఆ తర్వాత రాజాం ఈ జిల్లా పరిధిలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కోండ్రి మురళీమోహన్ ఎట్టకేలకు విజయం సాధించారు. 2009లో గెలిచిన ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 14, 19 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ 24 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన సానుకూల పవనాలతో పాటుగా వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయోగాలు వికటించి ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టగలిగారు. కానీ ఆయనకి సీనియర్గా తగినంత గుర్తింపు లేదనేటువంటి అభిప్రాయం ఆయనలోనూ ఉంది. అదే సమయంలో ఆయనకు పోటీగా కావలి గ్రీష్మకు ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చి ప్రాధాన్యత పెంచుతుండడంతో ఆయన కొంత సందేహంలో కూడా పడినట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే నియోజకవర్గంలో కొంత సమయాన్ని కేటాయిస్తున్నప్పటికీ ఆయన వ్యవహార శైలి గతం నుంచి ఉన్నటువంటి ధోరణి ఏమాత్రం మారలేదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా తూర్పు కాపు కులస్తుల్లో ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల చాలా కాలంగా ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కారణంగా అది మరింత బాహాటంగా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం,
పెద్దగా సంక్షేమ పథకాలకి ప్రాధాన్యత దక్కపోవడం, ఇవన్నీ కలిసి ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద అసంతృప్తి రెండూ కలిసి ఇక్కడ కోండ్రు మురళీమోహన్కి కష్టాలు తెచ్చిపెట్టే కాలం ముందుందా అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా పూర్తిగా పుంజుకున్న దాఖలాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి రాజ్యంలో పాగా వేయాలని ఆశిస్తున్నారు. కానీ అధినేత ఆయన్ని కరుణిస్తారా లేదా అన్న సందేహం ఉంది. దాంతో నియోజకవర్గంలో పూర్తిగా సఖ్యత అయితే కనిపించట్లేదు. పాలవలస కుటుంబానికి ఉన్నటువంటి ఆధిక్యత రీత్యా ఆ కుటుంబ పెత్తనంలోనే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నడుస్తోంది. ఇది వైఎస్ఆర్సీపీకి బలమైన నియోజకవర్గం. 2014లో 19లో కూడా ఆ పార్టీ గెలిచింది. 24లో మాత్రమే ఓటమి పాలైంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పాగా వేయగలమన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇరు పార్టీలకి సమాన అవకాశాలు ఉన్న నియోజకవర్గంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కష్టాలు ఎదుర్కోక తప్పదు అనేటువంటి సంకేతం అయితే ఉంది. ఇక బొబ్బిలి నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 2014లో 19లో కూడా ఆ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కానీ 2024లో బోల్తా పడింది. టీడీపీ తరపున ఇక్కడ బేబీ నాయన విజయం సాధించారు. సుజయకృష్ణ రంగారావు సోదరుడిగానే కాకుండా రాజకీయంగా సుదీర్ఘకాలంగా చేసినటువంటి ప్రయత్నాలు ఫలించి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. గడిచిన ఏడాది కాలంగా నియోజకవర్గంలో చాలా ముమ్మరంగా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. నియోజకవర్గ వాసులకి నిత్యం అందుబాటులో ఉండేలాగా చూసుకుంటున్నారు. అనేక రకాల సమస్యల మీద వేగంగా స్పందిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు బేబీ నాయనికి మరింత బలాన్ని చేకూర్చే అంశాలుగా చాలామందే చెప్పుకొస్తున్నారు. గతంలో చాలామంది ఎమ్మెల్యేలకి భిన్నంగా ఈయన వ్యవహార శైలి ఉండడంతో నియోజకవర్గ వాసులు కూడా ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పరంగా కూడా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు లేకపోయినా ఇటీవల ప్రారంభమైనటువంటి కొన్ని సంక్షేమ పథకాలతోనైనా జనం ఏదో మేరకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే బొబ్బిల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి సానుకూలంగా సాగుతున్నటువంటి వ్యవహారం స్పష్టమవుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆశించినంత వేగంగా సాగేదానికి సిద్ధమైనటువంటి దాఖలాలు లేవు. ఓటమి తర్వాత ఏడాది కాలంగా కోలుకున్నటువంటి అంచనాలు లేవు. దీంతో వైఎస్ఆర్సీపీ బలహీనతలు కూడా టీడీపీకి కలిసి వస్తుంది. మొత్తంగా బొబ్బిలి కోటలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు అనేటువంటి అభిప్రాయం అక్కడి ఓటర్లలో వినిపిస్తోంది. చీపురుపల్లి ఉద్దండులైనటువంటి నాయకులు ఢీకొన్నారు. 2 మాజీ మంత్రులు తలపడ్డారు. బొత్స సత్యనారాయణ సిట్టింగ్ మంత్రి పరాజయం పాలయ్యి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విజయం సాధించారు. చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో ఏడాది కాలంగా కిమిడి కళా వెంకట్రావు పెద్దగా శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. నియోజకవర్గ సమస్యలు ఆయనకి పట్టడం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతుంది. అదే సమయంలో యువనేతగా ఉన్న కిమిడి నాగార్జునతో విభేదాలు కూడా బలపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చీపురుపల్లిలో 2 శిబిరాలుగా సాగుతుంది. కిమిడి నాగార్జునకి ఇటీవల డీసీసీబీ చైర్మన్ కూడా దక్కడంతో కళా వెంకట్రావు వర్గం, నాగార్జున వర్గం అన్నట్టుగా 2 ముక్కలుగా ఇక్కడ పార్టీ సాగుతోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో వర్గపోరు ఆ పార్టీకి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. మరొకవైపు వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ తిరిగి మళ్ళీ పాగా వేసేందుకు తగ్గట్టుగా తనకు దూరమైనటువంటి వాళ్ళందరినీ తిరిగి చేరదీసే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. అవన్నీ ఇప్పుడిప్పుడే కొంతమేరకు కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ చిన్ని శ్రీను కుటుంబంతో ఉన్నటువంటి విభేదాలు పూర్తిగా సమసిపోయిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీలో కూడా చిన్ని శ్రీను వర్సెస్ బొత్స అన్నట్టుగా 2 శిబిరాలుగా చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వాతావరణం వస్తే మాత్రం ఇరు పార్టీలకి సమాన అవకాశాలుండే నియోజకవర్గంగా చీపురుపల్లి కనిపిస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ మొన్నటి ఎన్నికల్లో తొలిసారిగా గెలిచి ఏడాది కాలంగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు. కానీ నియోజకవర్గంలోనూ అటు ప్రభుత్వ పరంగానూ కూడా ఆయన పూర్తిగా పట్టు దక్కించుకోలేకపోయారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. కొండపల్లి పైడితల్లి నాయుడు వారసుడిగా రంగంలోకి వచ్చినటువంటి శ్రీనివాస్ ఆయన తండ్రి వారసత్వాన్ని రాజకీయంగా అందిపుచ్చుకోలేకపోతున్నారా
అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. నియోజకవర్గ సమస్యల విషయంలో కానీ, అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే అంశాల్లో కానీ, అనేక ప్రజా సంబంధిత వ్యవహారాల్లో కానీ ఆయన చొరవగా కదలలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. మరొకవైపు ప్రభుత్వం పట్ల కూడా గజపతి నగరం వాసుల్లో నిరాశ కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో కొంత బలాన్ని చాటుకునే జనసేన కూడా ప్రస్తుతం మంత్రి వ్యవహార శైలి పట్ల పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య గజపతి నగరంలో ఒక వైరం అయితే ముదురుతోంది. ఇది కూటమి కొంప ముంచేసే దిశలో ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరొకవైపు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కోలుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొంత చొరవగా కదిలే ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సోదరుడు గజపతి నగర్లో వేగంగా పావులు కదిపి మొన్నటి ఎన్నికల్లో దూరమైన సెక్షన్స్ని తిరిగి దరికి చేర్చుకోలేనటువంటి యత్నంలో ఉన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు మళ్ళుతున్నట్టుగా గజపతి నగరం వాసులు చెబుతున్నారు. ఇక నెల్లిమర్ల విజయనగరం జిల్లాలోనే జనసేన జెండా ఎగిరినటువంటి ఏకైక నియోజకవర్గం. ఇక్కడ లోకం మాధవి జనసేన తరపున అనూహ్యంగా విజయం సాధించారు. అయితే ఇక్కడ ఆమెకి తెలుగుదేశం పార్టీ నుంచి ఇంటి పోరు తప్పడం లేదు. కూటమి పక్షాల మధ్య సఖ్యత పూర్తిగా సన్నగిల్లింది. అటు కర్రోతు బంగారాజు, ఇటు లోకం మాధవి అన్నట్టుగా కూటమిలో ఇరువురు నేతలు చెరోవైపు లాగుతుండడంతో నెల్లిమర్లలో ఇరుపక్షాలు దెబ్బతినే పరిస్థితి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరొకవైపు ప్రభుత్వం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్ని ఆశించినంత వేగంగా పూర్తి చేయకపోవడం, ఇతర అనేక కారణాలతో నియోజకవర్గ వాసుల్లో పెద్ద సంతృప్తి అయితే వ్యక్తం కావడం లేదు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో లోకం మాధవ్కి కష్టాలు కొని తెచ్చిపెట్టే వ్యవహారాలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కోలుకునే ప్రయత్నాలు అయితే మొదలెట్టింది. కానీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీలో వర్గపోరు ప్రస్ఫుటంగా ఉంది. బొత్స సోదరులు జనసేన పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ బొత్స మేనల్లుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వడం లేదు. మరి వచ్చే ఎన్నికల నాటికైనా ఆ పార్టీ తన శక్తినంతా కూడదీసుకుని మళ్ళీ తిరిగి పట్టు సాధించే దిశలో సాగుతుందా లేదా అన్నదే ఆ పార్టీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కానీ ప్రస్తుతానికి నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రభుత్వం పట్ల, స్థానిక ఎమ్మెల్యే పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ దాన్ని వైఎస్ఆర్సీపీ ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలుగుతుందనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక చివరిగా జిల్లా కేంద్రం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అదితి గజపతిరాజు తొలిసారిగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆమె తండ్రి బాటలోనే సాగుతున్నారు. ఇప్పటికీ అశోక్ గజపతిరాజు వ్యవహారమే విజయనగరం రాజకీయాల్లో సాగుతోంది. అయితే ఆయన వయోభారం, ఇతర కారణాలతో పెద్దగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న అభిప్రాయం ఉంది. అదితి గజపతిరాజు కూడా అంతంత మాత్రంగానే నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది విజయనగరం వాసుల్లో కొంత అసంతృప్తికి కారణమవుతుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇతర అనేక రకాలుగా విజయనగరం అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్న దాఖలాలు లేవు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఇవన్నీ కలిస్తే ఇప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంలో కూటమి అభ్యర్థికి కొంత ఎదురుగాలి తప్పదు అనేటువంటి వాదన అయితే మొదలైంది. కానీ అదే సమయంలో విపక్షం పూర్తిగా కోలుకుంటున్న దాఖలాలు అయితే లేవు. మాజీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి తిరిగి మళ్ళీ పట్టు సాధించాలని, తన కుమార్తెను ఇక్కడ నాయకురాలుగా ఎదిగించే ప్రయత్నం చేయాలని ఆశించారు. కానీ ఇటీవల ఓటమి తర్వాత రాజకీయంగా చురుగ్గా కదిలేదానికి పెద్దగా ప్రయత్నాలు చేసినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీ ఇంకా చొరవగా ప్రయత్నం చేయకపోవడమే ప్రస్తుతానికి కూటమికి విజయనగరంలో కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. విజయనగరం జిల్లా కేంద్రంలో జనసేన శ్రేణులు కూడా పాలనా వ్యవహారాల పట్ల, కూటమి తీరు పట్ల కొంత కినుక వహిస్తున్నారు. ఇవన్నీ కూడా అదితి గజపతిరాజుకి భవిష్యత్తులో ముప్పు తీసుకొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి సానుకూలత కనిపిస్తుండగా 4 చోట్ల మాత్రం ఇంకా ఊగిసలాట, ఇరు పార్టీలు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. కేవలం ఒక బొబ్బిల్లో మాత్రమే కూటమి, తెలుగుదేశం నాయకుడు, ఎమ్మెల్యే పూర్తి సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పేదానికి ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.
దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.